గౌరవనీయులు మాన్య మంత్రివర్యులు మీ అందరి అభిమానాన్ని పొందినటువంటి నాయకురాలు మహేశ్వరం ఎమ్మెల్యే శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు, మన ఎంపీ గౌరవనీయులు రంజిత్ రెడ్డి గారు, మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు తీగల కృష్ణారెడ్డి గారు, మన జడ్పీ చైర్మన్ తీగల అనిత గారు, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ అయాచితం శ్రీధర్ గారు, డీసీఎంఎస్ చైర్మన్ పట్లోల కృష్ణారెడ్డి గారు, సీనియర్ నాయకులు చిలకమరి నరసింహ గారు, యువ నాయకుడు మీ అందరి అభిమాన పాత్రుడు కార్తిక్ రెడ్డి గారు, వేదికను అలంకరించిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, మహేశ్వరం నియోజకవర్గ నలుమూలల నుంచి వర్షాన్ని కూడా లెక్క చేయకుండా విచ్చేసినటువంటి అన్నదమ్ములకు అక్కచెల్లెలకు అందరికీ నా నమస్కారం. ఉదయం వర్షం పడ్డా ఇప్పుడు పడుతూనే ఉన్నా. మీరు ఇంతమంది వచ్చిన వెంటనే సబిత గారి గెలుపు ఖాయమైపోయిందని నిర్ణయం అవుతా ఉంది. సబితా ఇంద్రారెడ్డి గారికి వారి గురించి నేను చెప్తే చాలా మీకు ఇబ్బంది కలిగేటటువంటి, ఎందుకంటే రోజు మీతోని కలిసి ఉండేటువంటి మనిషి. సబిత గారికి ఎంత ఓపిక ఉంటుందో మీకు తెలుసు. భూదేవికి ఎంత ఓపిక ఉంటుందో సబితమ్మ గారికి అంత ఓపిక ఉంటుంది. ఆమెకు వేరే వ్యాపకం లేదు. అనేక సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నటువంటి సుదీర్ఘ అనుభవం. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి 11-12 గంటల రాత్రి దాకా కూడా మీరందరూ సబిత గారింటికి పోతూనే ఉంటారు, వారు కలుస్తూనే ఉంటారు, మాట్లాడుతూనే ఉంటారు. వారి పరిధిలో ఉన్న పని వారు చేయిస్తారు. మంత్రిగా వారి పరిధి దాటి ఉంటే నా దగ్గరకు వచ్చి పట్టుబట్టి ఆ పని చేయించేదాకా వదిలిపెట్టరు. ఒక సందర్భం నాకు బాగా గుర్తున్నది. ఈ బడంగ్పేట, జల్పల్లి, మీర్పేట, తుకుగూడ ఇక్కడ పెద్ద క్రిటికల్ సమస్య. కాంగ్రెస్లో ఉన్నటువంటి దగాకోరు, కబ్జాకోరు రాజ్యం సృష్టించిన సమస్య. ఆడ చెరువుల్ని వర్షాలు ఎక్కువ పడితే నీళ్లు ఇడిస్తేనేమో కింద కొట్టుకపోతుంది, ఇడవకపోతేనేమో మీద కాలనీళ్ళు మునుగుతాయి. ఇక చూడు తంట ఎట్లుంటుందో, ముందు నుయ్యి వెనక గొయ్యి. అదంతా కాంగ్రెస్ రాజ్యం సృష్టించినటువంటి కథ. ఆడ పర్మిషన్లు ఇస్తే మరి దానికి తగిన బందోబస్తు చేయాలి కదా, చేయలే. సబిత గారు మొన్నటిసారి ఎమ్మెల్యే అయ్యేదాకా కూడా అట్లే ఉంటే 2 ఏళ్ల కింద 3 ఏళ్ల కింద భయంకరమైన వర్షాలు పడుతున్నాయి. ఆమె స్వయంగా ఆ వరదకు వెరవకుండా తిరిగి ఆ ఫోటోలు, వీడియోలు అన్ని తెచ్చి నాకు చూపెట్టి ఈ సమస్య పరిష్కారం కావాలి ఖచ్చితంగా అని చెప్తే, మరి మొత్తం సిటీ కూడా ఎట్లా ఉన్నదని మున్సిపల్ మినిస్టరు, సబిత గారు, నేనంతా కూర్చొని నిర్ణయం చేసి సిటీ సబర్బన్ ఏరియాలో, సిటీ చుట్టూ ఉండే ఏరియాలో ఈ నాలాల సమస్య ఉందని చెప్పి హైదరాబాద్ నగరానికి మొత్తం సబిత గారి పుణ్యమాని, మీ జల్పల్లి, మీర్పేట, బడంగ్పేట పుణ్యమాని ఒక 1000 కోట్ల రూపాయలు మంజూరు చేసి నాలా డెవలప్మెంట్ ప్రోగ్రాం తీసుకున్నాం. మీ దగ్గర ఇప్పుడు ఆ ప్రాబ్లం పోయింది. అది సబిత గారు ఇచ్చిన కంట్రిబ్యూషన్. ఆ కాలనీలో వాళ్ళందరూ సబిత గారికి దండం పెట్టాలని నేను కోరుతా ఉన్నా. పెద్ద సమస్య తీరిపోయింది. ఇప్పుడు అటు వరద ముప్పు లేదు, ఇటు కింద కొట్టుకపోయే ముప్పు లేదు. 100 కోట్ల రూపాయలు తను స్వయంగా తెప్పించి ఆ నాలా మంచిగా చేయడమే కాకుండా దాన్ని సుందరీకరణ చేసి, ఆ చెరువులను కూడా సుందరీకరణ చేసి అద్భుతంగా తీర్చిదిద్దినారు. అది వారు మీకు అందించినటువంటి సహాయం. మీరు ఎప్పుడు కూడా మర్చిపోవద్దని నేను కోరుతా ఉన్న. పెద్ద సమస్య ఉండేది. అటువంటి క్రిటికల్ ఇష్యూను కూడా వారు పరిష్కారం చేసినారు. ఇక్కడ పెద్ద సమస్యలు 2 ముఖ్యంగా. ఒకటి మునిగే సమస్య, ఇప్పుడు నేను చెప్పినటువంటి ముంపు సమస్య. రెండవది తాగునీటి సమస్య. తాగునీరు పేరుకు హైదరాబాద్ కానీ చాలా క్రిటికల్గా ఉండే. అక్కడ కుత్బుల్లాపూర్ పోయినా, శేరిలింగంపల్లి పోయినా, మన మహేశ్వరం వచ్చినా, రాజేంద్ర నగర్ పోయినా, మొత్తం సబర్బన్ ఏరియాస్ అన్నీ కూడా చాలా క్రిటికల్ ప్రాబ్లం ఉండే. పైప్ లైన్ వేయమని వాళ్ళ జల సంఘం వాళ్ళు ఇబ్బందులు పెట్టడం, లక్షలు కోట్లు కట్టమని చెప్పడం పైప్ లైన్లకు, అవన్నీ కూడా చాలా సమస్యలు ఉండే. దాన్ని నివారించాలని చెప్పి
670 కోట్ల రూపాయలతోని శివారు నగరాలన్నిటికి కూడా తనే వచ్చి నాకు చెప్పింది, పేరుకు వాళ్ళు కాలనీ అన్నా చాలా పెద్దవాళ్ళు ఉన్నారు, రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉన్నారు, కానీ వాళ్ళకి నీళ్ళు వస్తలేవు, ఈ జలమండలి వాళ్ళు మేము బాధలు పెడుతున్నారంటే అది కూడా మళ్ళా తన ఆధ్వర్యంలోనే ప్రత్యేకంగా రివ్యూ చేసి 670 కోట్ల రూపాయలు మంజూరు చేసి అన్ని పట్టణం చుట్టూ ఉండే ఏరియాస్ అన్ని స్పెషల్లీ మహేశ్వరం నియోజకవర్గంలో ఆ బాధను తీర్చుకోవడం జరిగింది. ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ కూడా ప్రత్యేకంగా ఇప్పుడు పైప్ లైన్ వస్తూ ఉంది, రింగ్ మైన్ అని వస్తూ ఉంది. ఒకసారి అది కంప్లీట్ అయిందంటే శాశ్వతంగా మీకు నీళ్ళ బాధ పోతుంది, ఆ బాధ ఉండదని కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ వారు చెప్పినారు, డిగ్రీ కాలేజీలు ఎన్ని వచ్చినాయి, లా కాలేజ్ ఎట్లా వచ్చింది. చాలా మంచి విషయం ఏంటంటే నేను ఆ మధ్య వారు పిలిచిన ఒక కార్యక్రమానికి కందుకూరు ప్రాంతానికి పోయినాం. అక్కడ పోయినప్పుడు మాట్లాడుతూ అన్న నాకు మెడికల్ కాలేజ్ మాత్రం డెఫినెట్గా కావాలి ఈ పక్కకు అని చెప్పి పట్టుబట్టి, హైదరాబాదే కదమ్మా ఎక్కడ పెడితే ఏంటంటే జర మా రూరల్ ఏరియాలు రావాలని చెప్పి ఇలా కందుకూరులో మెడికల్ కాలేజ్ వచ్చిందంటే జస్ట్ సబితా ఇంద్రారెడ్డి గారే కారణం, వేరే ఎవ్వరు కారణం కాదు. ఇక్కడ మా గణేష్ రెడ్డి మా మిత్రులు కూడా ఉన్నారు ఆ ఏరియా నుంచి. సబిత గారు, రంజిత్ రెడ్డి గారు ఇద్దరు కూడా ఇక్కడ పెట్టాలని చెప్పి పట్టుబట్టి కందుకూరులో మంచి మెడికల్ కాలేజ్ తెచ్చిపెట్టినాం. ఆటోమేటిక్గా ఏమైందంటే అక్కడ 500 పడకల ఆసుపత్రి కూడా వస్తుంది. అక్కడ చుట్టుపక్కల ఉన్న ఏరియాస్ అన్నిటికి కూడా ఆ మెడికల్ కాలేజీ అటాచ్డ్ హాస్పిటల్ వస్తుంది. కాబట్టి మెడికల్ కాలేజీకి అటాచ్డ్గా పారామెడికల్ కోర్సెస్ కూడా వస్తాయి, నర్సింగ్ కాలేజ్ వస్తుంది, పారామెడికల్ కోర్సెస్ అవన్నీ కూడా వస్తాయి. అంటే కందుకూరు మంచి హబ్బు, మంచి సెంటర్ కాబోతూ ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని క్యాబినెట్ మీటింగ్ జరుగుతూ ఉంది. ఒక రోజు ఆమెకు ఎంత పట్టింపు ఉంటుందో ఆమె కాన్స్టిట్యున్సీ అంటే, మీటింగ్ జరుగుతూ ఉంటే మెట్రో రైల్ ఎక్స్టెన్షన్ గురించి మాట్లాడుతూ ఉన్నాం. సరే కొంత దూరం చేస్తే సరిపోద్ది కదా, అంత దూరం ఎందుకు అనుకొని మాట్లాడుతున్నాం. వారు పట్టుబట్టి అన్నా నాకు అదంతా కాదు, కందుకూరు దాకా రావాల్సిందే మెట్రో ఎట్టి పరిస్థితులలో అని చెప్పి ఆ క్యాబినెట్ మీటింగ్ని ఆనాడు పోరాటం చేసి కందుకూరు దాకా మెట్రో పెట్టాలని చెప్పి పోరాటం చేసినారు. తుక్కుగూడ ప్రాంతం మీ అందరికీ తెలుసు. ఈ మధ్య 52 కొత్త పరిశ్రమలు వచ్చినాయి అక్కడికి, వారు చొరవ తీసుకుంటూ ఉన్నారు. ఆ పద్ధతిలో 52 కొత్తవి వచ్చినాయి. జిల్లా కలెక్టరేట్ కూడా ఇక్కడికి సమీపంలోనే ఉంది. దాని పక్కనే ఫాక్స్కాన్ ఇండస్ట్రీ కూడా వచ్చింది. 1,00,000 మందికి ఉద్యోగాలు వస్తాయి, దానిలో 1,00,000 మంది పిల్లలకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఇంకా మంచి విషయం ఏంటంటే ఆ ఫాక్స్కాన్ వ్యాడు అక్కడ చైనాలో ఉన్నటువంటి పెద్ద కంపెనీ ఒకటి మళ్ళీ మూసుకొని నాకు ఇంకా కొంత జాగా ఇవ్వండి ఇక్కడికే వస్తామని చెప్పినాడు. అట్లా వాడు వచ్చి అది కూడా ఫైనల్ అయిపోతూ ఉంది, ఆల్మోస్ట్ దగ్గర పడ్డది. అదొక పారి అయిపోయిందంటే 2-3 లక్షల మంది కూడా ఉద్యోగాలు వస్తాయని చెప్పి నేను మీ అందరికి తెలియజేస్తా ఉన్నా. ఈ రకంగా పరిశ్రమలు తేవడంలో కానీ, మీ అభివృద్ధి పనులు కానీ, మీ మౌలిక వసతుల గురించి కానీ, మీ తాగునీటి గురించి కానీ, మీ రోడ్లు బాగా చేయటం గురించి కానీ వారు పడే తపన మామూలుగా ఉండదు. ఆమె నన్ను మంత్రిని అనుకోదు, ఒక సామాన్య కార్యకర్తను మహేశ్వరం నుంచి అనుకొని ఆమె గర్వం లేదు, నిగర్వి, ఎప్పుడు కూడా గర్వపడే మనిషి కాదు. చాలా హుందాతనంగా గౌరవంగా పద్ధతిగా ఉంటూ తన నియోజకవర్గాన్ని, హైదరాబాద్ నగరాన్ని మొత్తం అంతా కూడా బ్రహ్మాండంగా చేస్తారు. ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉండి కూడా తన గర్వానికి తను శాంక్షన్ చేసుకోవచ్చు, కానీ పద్ధతి పాటించి నన్ను కోరితే నీకు ఎన్ని కావాలన్నా పెట్టమ్మా, నువ్వే విద్యామంత్రి అని చెప్తే జూనియర్ కాలేజీలు, లా కాలేజీ, డిగ్రీ కాలేజీలు కూడా తెచ్చి పెడతా ఉన్నారు. నాకు తెలిసి ఇంత పట్టింపుతోని పనిచేసిన ఎమ్మెల్యే ఇదివరకు రాలే, ఇంత బ్రహ్మాండంగా పట్టించుకున్నటువంటి ఎమ్మెల్యే రాలే. ఇంత మంచి పనులు చేసినారు వారు. మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరేది ఒకటే, దయచేసి ఇవాళ ఎవడో వచ్చి ఏదో చెప్తాడు, రకరకాల మాటలు చెప్తాడు. ఒకటే ఒక మాట మీరు గుర్తుపెట్టుకోవాలని కోరుతా ఉన్నా. ప్రజాస్వామ్యంలో మన దేశంలో ఎంతైతే పరిణతి రావన్నో ఆ పరిణతి రాలే. ఎక్కడనైతే ప్రజాస్వామ్య ప్రక్రియలో అద్భుతమైన పరిణతి వచ్చిందో ఆ దేశాలు బ్రహ్మాండంగా ముందుకు దూసుకొని పోతూ ఉన్నాయి, చాలా బాగా అభివృద్ధి చెందుతూ ఉన్నాయి. మన దగ్గర కూడా అది రావాలి. కానీ మన దగ్గర ఏంది తమాషా, ఎలక్షన్ వచ్చిందంటే అబద్ధాలు, అభూత కల్పనలు, అలవిగాని వాగ్దానాలు, బట్టగాల్చి మీదేయడం, ఇక సాయి సంసారి, లచ్చి దొంగ, ఇట్లా లేని కథలన్నీ మోపైతాయి మన దగ్గర. రకరకాల దుష్ప్రచారాలు చేయడం ఇవన్నీ జరుగుతాయి. ఒకటే ఒక మాట మీరు గుర్తుపట్టాలి, సబిత గారు ఇలా ఇన్ని కాలేజీలు తెచ్చినారు, ఇన్ని పనులు చేయించినారు, 2-3 వేల కోట్ల రూపాయలతోనే అభివృద్ధి కార్యక్రమాలు చేయగలిగినారు. ఇది ఎట్లా సాధ్యమైంది
తెలంగాణ మన రాష్ట్రం మనకు అయింది కాబట్టి మన పైస మన దగ్గరనే ఉంటుంది కాబట్టి ఈ అభివృద్ధి అంతా సాధ్యమవుతా ఉన్నది. తెలంగాణ తెచ్చినోడెవడు? తెలంగాణ 24 గంటల కరెంటు తెచ్చినోడెవడు? ఇంటింటికి మంచినీళ్ళు తెచ్చినోడెవడు? వెనకటికి ఎవడు అన్నాడట, మీరు మొత్తం వంటలు చేసి తయారు పెట్టుండ్రి, యాళ్ళకు నేను వచ్చి వడ్డిస్తా అన్నాడట. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళది అట్లున్నది. మీరు మహేశ్వరంలో 2 మిక్స్డ్ కాన్స్టిట్యున్సీ, ఇది గ్రామీణ ప్రాంతాలు కూడా ఉన్నాయి, పట్టణ ప్రాంతం కూడా ఉంది. ఇప్పుడు వాళ్ళు చెప్తా ఉన్నారు 3 గంటలే కరెంట్ ఇస్తారట. తెలంగాణ వచ్చిన తర్వాత మేము చేసింది ఏంటంటే మెదడంతా కరగబెట్టి, తెలంగాణ వచ్చినాడు కరెంటు లేదు, నీళ్లు లేవు, మంచినీళ్ళు లేవు, సాగునీళ్ళు లేవు, చేనేత కార్మికుల చావులు, రైతుల ఆత్మహత్యలు, ఊళ్ళలో పిల్లలంతా హైదరాబాద్ వచ్చి ఆటోలు నడుపుకున్నాడు, చాలా గందరగోళమైన పరిస్థితి ఉండే. ఎట్లా దీన్ని ముందర పడగొట్టుకోవాలని చెప్పి మెదడు కరగదీసి ప్రొఫెసర్ జిఆర్ రెడ్డి గారు అని చెప్పి ఆయన మన తెలంగాణ బిడ్డనే, హుజూరాబాద్ ప్రాంతం, కరీంనగర్ జిల్లా. ఆయన బీహార్లో ఉంటే ఆయన తెప్పించి మీరు ఇక్కడనే ఉండాలని ప్రార్థించి ఆయన ఇక్కడనే ఉంచుకొని ఆయన సలహాలు ఇంకా మిగిలిన ఆర్థికవేత్తల సలహాలు తీసుకొని ఒక లైన్ వేసుకున్నాం. 2014లో మేనిఫెస్టో రాస్తున్నాం, ఎన్నికల ప్రణాళిక రాస్తున్నాం. ఒక 2-3 ఐఏఎస్ అధికారులు కూడా మన పార్టీలో ఉండ్రి, రిటైర్డ్ ఆఫీసర్. నేను ఒక మాట అడిగిన వాళ్ళం, ఈ గవర్నమెంట్ పెన్షన్లు ఎందుకు ఇస్తారు, ఎందుకు ఇవ్వాలి, పెన్షన్ ఎంత ఉందా అంటే 200 సార్ అని చెప్పారు. 200 ఎవరి ముక్కులకు సరిపోతుంది, దేనికి సరిపోతుంది, అది ఎందుకు ఇస్తున్నాము, పెన్షన్ తమాషాకి ఇస్తున్నామా, దానికి ఏమైనా అర్థం పరమార్థం ఉందా? వాళ్ళు అన్నారు, సార్ వాళ్ళు 200 ఇచ్చారు, మనం 300 ఇద్దామన్నారు. అట్లా ఆదరాబాయి, నాకు ఫస్ట్ చెప్పండి, మీరు అసలు పెన్షన్లు ఎందుకు ఇవ్వాలి, గవర్నమెంట్ ఎందుకు ఇస్తామంటే సమాజం లోపల అనుకోకుండా కొంతమంది విధివంచితులు అవుతారు. అనుకోకుండా ఒకళ్ళు చాలా పేద కుటుంబం ఉండొచ్చు, అందులో ఒంటరి మహిళలు ఉండొచ్చు, భర్తలు చనిపోయిన స్త్రీలు ఉండవచ్చు, కొంతమంది ముసల్మాన్లు అయితే, వృద్ధులైతే వాళ్ళకి సరి అయిన ఆలన పాలన ఉండవచ్చు, లేకపోవచ్చు. ఇవాళ మంచిగా ఉన్నాం దేవుని దేవాల, ఈ వరకు మనం మంచిగున్నాం. ఇలాంటి వరకు అనుకోకుండా ఒక యాక్సిడెంట్ అయితే ఒక కాల్సి అయిపోవచ్చు, మనకు కూడా అంగవైకల్యం రావచ్చు. ఇట్లా అనుకోకుండా సమాజంలో కొంతమంది విధివంచితులు అవుతారు. కాబట్టి సమాజానికి బాధ్యత వహిస్తున్న ప్రభుత్వమే వాళ్ళని ఆదుకోవాలి. ఆదుకోవాలంటే ఏంది సార్ నీ ఉద్దేశం అని అడిగిన వాళ్ళు. నేను చెప్పిన మనం పెన్షన్ ఇస్తే వీళ్ళు ఇంకో దగ్గర అడక్క తినే అవసరం లేకుండా, వాళ్ళు బిర్యానీ తినకుండా మంచిదే, కానీ పప్పో పులుసో 2 పూటలు తిని వాళ్ళ ఇంటికాడ వాళ్ళు ఉంటట్టు కావాలి, అట్లా ఉండాలి పెన్షన్ అని చెప్పినండి. చెప్తే మరి ఎంత పెట్టమంటారంటే వాళ్ళు లెక్కలు తీసాను, ఉప్పుకి ఇంత అవుతుంది, పచ్చిపులుసుకి ఇంత అవుతుంది, పప్పుకి ఇంత అవుతుంది అని లెక్క పెట్టి ఒక 600 రూపాయలు ఇస్తే సరిపోతుంది సార్ అన్నారు. నేను అన్నకి పేదవాళ్ళ దగ్గరనే కొసరా అన్నావా, ఒక 1000 రూపాయలు పెట్టమను. 1000 రూపాయలతో స్టార్ట్ చేసినాం. రాష్ట్ర సంపద పెంచినాం, దాన్ని 2000 రూపాయలు చేసినాం. నేను మీకు సంతోషంగా ప్రకటిస్తూ ఉన్నా, మన రాష్ట్ర సంపద పెరుగుతూ ఉంది, మనం ధనిక రాష్ట్రం అవుతూ ఉన్నాం. చిత్తశుద్ధితో కడుపు కట్టుకొని నోరు కట్టుకొని పనిచేస్తున్నాం కాబట్టి, ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తున్నాం కాబట్టి బ్రహ్మాండంగా మన సంపద పెరుగుతూ ఉంది. దాంతో రాబోయే ఎన్నికల తర్వాత ఆ పెన్షన్లు ఏవైతున్నాయో దాన్ని 5000 రూపాయలు తీసుకొని పోతామని మనం చేస్తూ ఉన్నాం. ఇవాళ వచ్చే వాళ్ళందరికీ వస్తుంది, వికలాంగులకు కావచ్చు, వృద్ధులకు కావచ్చు. ఇవాళ ఎవరికైతే పెన్షన్ వస్తున్నదో వాళ్ళందరూ కూడా క్రమక్రమంగా పెరిగి 5000 రూపాయలు అవుతుంది. అదేవిధంగా వ్యవసాయాన్ని చూసినాం, ఏం చేద్దాం, రైతులంతా ఆగమాగం ఉన్నారు. మరి ఎట్లా అంటే తప్పకుండా వ్యవసాయం నిలబెట్టాలి, వ్యవసాయ స్థిరీకరణ జరగాలని చెప్పి ప్లాన్ వేసుకున్నాం. ప్రాజెక్టులు మీ దగ్గర వస్తూ ఉంది, పాలమూరు ఎత్తిపోతలతో మీకు కూడా వస్తుంది. మహేశ్వర మండలం సబిత గారు చాలా పట్టుదలగా ఉన్నారు. ఎక్కడైతే ప్రాజెక్టులతో నీళ్ళు ఇస్తామో అక్కడ దానికి పన్ను లేదు. అన్ని రాష్ట్రాలలో ఉంటుంది ఇండియాలో, కానీ మన రాష్ట్రంలో లేదు. రెండవది 24 గంటలు ఉత్తమమైనటువంటి ఫ్రీ కరెంట్ ఇస్తూ ఉన్నాం. మూడవది రైతు బంధు. రైతు బంధు అనేది నిన్న మా దేశంలో మనం దాన్ని పుట్టించిందే కేసీఆర్, పుట్టించిందే బీఆర్ఎస్ గవర్నమెంట్. రైతు బంధు ఇస్తూ ఉన్నాం. అట్లనే ఎవరన్నా రైతు చనిపోతే 5 లక్షల రూపాయలు వారం లోపల వాళ్ళ ఇంటికి పంపుతూ ఉన్నాం. మీరు పండించిన వడ్లని, ధాన్యం అంతా కూడా ప్రభుత్వమే కొనుగోలు చేస్తూ ఉంది. దానికి మీకు డబ్బులు కూడా బ్యాంకులోకి వస్తూ ఉన్నాయి. ఇవన్నీ చేసినాం. దాంతో నిన్నయాల కొంచెం మళ్ళీ వ్యవసాయదారుల ముఖాలు కలకలలాడుతున్నాయి. కొద్దిగా వ్యవసాయం మంచిగా అవుతూ ఉంది. ఇంకో 10-15 ఏళ్ళు ఇట్లా ఇస్తే రైతులకు ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. తర్వాత వాళ్ళే బ్రహ్మాండంగా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళ సొంత పెట్టుబడి ఉంటుంది, రైతులు మంచిగా ఉంటారు.
ఇలా కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతున్నారు. మాజీ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్తున్నాడు, ఈ కేసీఆర్కి ఎక్కడ పని లేదు, ప్రజలు కట్టిన పన్నులన్నీ రైతు బంధు ఇచ్చి దుబారా చేస్తున్నాడు అని చెప్తున్నాడు. రైతు బంధు దుబారానా అండి? దుబారానా రైతు బంధు? రైతు బంధు ఉన్నాన్నా? రైతు బంధు ఉండు కాదు. మీరు ఇక్కడ సబిత గారిని గెలిపియండి, ఇలా ఎకరానికి 10,000 సంవత్సరానికి వచ్చే రైతు బంధు 16,000 చేస్తామని మనవి చేస్తా ఉన్నా. ఇప్పుడున్న పిసిసి అధ్యక్షుడు మాట్లాడుతూ ఉన్నాడు, కేసీఆర్ వేస్ట్ చేస్తాడు రైతులకు 24 గంటలు కరెంట్ ఇచ్చి, 24 గంటల కరెంట్ ఇచ్చాడని నేను వేస్ట్ చేస్తున్నాడు. మరి ఏమి ఇస్తావు రాబాయ్ అంటే, మా పార్టీ వస్తే 3 గంటలు ఇస్తామంటాడు. 3 గంటలతో ఎట్లా వాడుతుందో నాకు అర్థం కాదంటే, రైతులు 10 HP మోటార్ పెట్టుకోవాలంటాడు. ఎవరి దగ్గర రైతు దగ్గర 10 HP మోటార్ ఉంటుందా? 3 HP ఉంటుంది, లేకపోతే 5 HP ఉంటుంది. ఇంకోటైనా తెలివి తక్కువతనం ఏంటంటే 3 HP మోటార్లు పెట్టాలి, 3 గంటలు ఇవ్వాలి, రాగానే అందరు వస్తాలి. ట్రాన్స్ఫార్మర్లు పటాకులు వెళ్ళినట్టు వెళ్తాయి. ఇక సబ్స్టేషన్లు, ట్రాన్స్ఫార్మర్ కాదు సబ్స్టేషన్లు కూడా వెళ్ళిపోతాయి. ఉంటాయా? అంత లోడ్ తీసుకుంటాయా? ఇప్పుడున్న తీగలు సరిపోతాయా? రైతులకున్న తీగలు కూడా సరిపోతాయా? అంటే ఇంత కొంపల గుత్త వ్యవహారం ఇంత నిర్లక్ష్యంగా మాట్లాడతారు. 3 గంటలు సరిపోద్దట కరెంటు. దీనికన్నా డేంజర్ ఇంకోటి మాట్లాడుతూ ఉన్నారు, ధరని తీసి బంగాళాఖాతంలో వేస్తారట. మరి ఏం పెడతారా భయ్ దాన్ని జాగాలంటే భూమాత అని పెడతామంటారు. అది భూమాతనా భూమేతనా? మీరు ఆలోచించాలా. ఇవాళ ధరని రైతుల యొక్క భూములు అన్యాక్రాంతం కావద్దని, ఇష్టం వచ్చినట్టు ఎవడు పడితే వాడు పేర్లు మార్చొద్దని దానికి పకడ్బందీ వ్యవహారం చేసినాం. ఇవాళ రిజిస్ట్రేషన్ ఎంత సులువుగా అయితే ఉంది. నిమిషాలలో రిజిస్ట్రేషన్, మన స్లాట్ బుక్ చేసుకొని పోతే నిమిషాలలో మ్యూటేషన్ పట్టా కూడా అయిపోతూ ఉంది. ఆన్ ది స్పాట్ పట్టా సర్టిఫికేట్ కూడా ఇస్తూ ఉన్నారు, పాస్బుక్ కూడా ఇస్తూ ఉన్నారు. ఇవాళ మేము రైతు బంధు పంపుతా ఉన్నాం. ఎట్లా వస్తుంది రైతు బంధు? మేము ఎన్ని ఎకరాలు మీకు ఉంటే అంత డబ్బడ విడుదల చేస్తూ ఉన్నాం. సీదా నేరుగా మీ ఖాతాలో చేరుతుంది, మీ సెల్ ఫోన్లన్నీ మోగుతున్నాయి, బ్రహ్మాండంగా ఉంటుంది. మరి రేపు ధరని బంద్ చేస్తే ఈ రైతు బంధు ఎట్లా వస్తుంది? చెప్తున్నాడు ఆ బట్టి విక్రమార్కంటే అని చెప్తున్నాడు. మళ్ళీ మేము విఆర్ఓలను తెస్తాం, పటవారీలను తెస్తాం, మళ్ళీ అన్ని కాలమ్స్ పెడతాం, కబ్జాదారు కాలం పెడతాం, కౌలు కాలం పెడతాం అని మాట్లాడుతున్నాడు. అంటే మళ్ళీ తాకట్టు పెట్టి జుట్లు ముడేసి ఈయన భూమి వానికి రాసి, వాని భూమి ఇంకోనికి రాసి, మళ్ళీ వకీళ్ళ చుట్టూ కోట్ల చుట్టూ దింపుడా? అరాచకమా? మళ్ళీ పైరవికార వ్యవస్థనా? రేపు పొద్దున ఇవాళనేమో మీరు ఏ ఆఫీస్కి పోకుండా, మీ కడుపులో చల్లగదలకుండా, ఒక్క పైసాయానికి లంచం ఇవ్వకుండా నేరుగా మీ అకౌంట్లోకి వస్తూ ఉన్నాయి డబ్బులు ఇవ్వాలి మీ వ్యవసాయ పెట్టుబడికి. మరి రేపు పొద్దున మీరు పోవాలి, ఆఫీస్కి దుట్టు తిరగాలి, అగ్రికల్చర్ ఆఫీస్ సర్టిఫికేట్దే, నువ్వు ఎంత సాగు చేసినావు, పానీ నకలదే, మళ్ళీ చెక్కలు కొట్టాలి. ఇక మనం పోతాం, ఆడు ఏమంటాడు, నీది ఎన్ని ఎకరాలన్నా? 7 ఎకరాలు అంటాం. 30,000 నాకు లేకపోతే సంతకం పెట్టి అంటాడు. మళ్ళీ మొదటికే కదా ఇక కైలాసం ఆటలో వైకుంఠం ఆశలో పెద్దపాము మింగినట్టు అవుతుంది. మళ్ళా 10 ఏళ్ళ కూడా మేము పడ్డ తిప్పల బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది. చాలా జాగ్రత్త దయచేసి. ఓటు వట్టిగానే వేయద్దు, ఆగమాగం కావద్దు, ఆలోచించాలి, ఖచ్చితంగా ఆలోచించి నిర్ణయం చేయాలి. అప్పుడే మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఓటు అనేది ప్రజాస్వామ్యంలో మీకున్నటువంటి బ్రహ్మాండమైన ఆయుధం, మీ చేతిలో ఉన్న వజ్రాయుధం. అది మీ తలరాతను మారుస్తుంది, 5 ఏళ్ల రాష్ట్ర భవిష్యత్తును మారుస్తుంది, మన నియోజకవర్గం యొక్క భవిష్యత్తును కూడా రాస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఎవరుంటే మంచిది, ఎవరి చేతుల్లో ఈ రాష్ట్రం ఉంటే మంచిది అనేది మీరు ఆలోచించి నిర్ణయం తీసుకుంటేనే చాలా మంచి లాభం జరుగుతుంది, భవిష్యత్తు కూడా మంచి బాటలు పడతాయి. లేకపోయినట్టయితే ఇబ్బందుల పాలైపోతాం. కాబట్టి మీ అందరినీ కూడా కోరేది, ముఖ్యంగా బీఆర్ఎస్ నాయకులను, కార్యకర్తలను మిగిలిన సమయంలో నేను చెప్పిన ఈ 4 మాటలు మీరు ప్రజలలో, గ్రామాలలో, పట్టణంలో, బస్తీలో మరి సబితమ్మ గారు ఇదంతా చేసినరా లేదా, ఈ ముంపు బాధ తప్పిందా లేదా, మంచినీళ్ళ బాధ తప్పిందా లేదా, కరెంటు మంచిగా వస్తుందా లేదా, ఇవన్నీ కూడా అడగండి. అడిగి చర్చ పెట్టి వాళ్ళు నిర్ణయం తీసుకున్నట్టు వాళ్ళను మీరు తయారు చేయండి. ఆ విధంగా చేయాలని నేను కోరుతా ఉన్నా. 100% మంచి ఫలితాలు వస్తాయి. ఇంకోటి ఉర్దూలో మాట్లాడాల్సి महेश्वरम असेंबली हल्के के जितने भी हमारे मुसलमान बुजुर्ग हैं, भाई बहन हैं,
मैं आप तमाम लोगों को सलाम करता हूं और आप लोगों से अदबन गुजारिश है कि आप लोग यहां से सबिता इंदिरा रेड्डी जी को जिताइए। हम इसीलिए अपील करते हैं कि हमने तेलंगाना के लिए जद्दोजहद किया, तेलंगाना के लिए लड़ा। उस टाइम भी मैं कंदुकूर में कई जगह, या इस हैदराबाद में भी कई जगह मेरा तकरीर भी हुआ। मैं उन दिनों कह रहा था हमारे तेलंगाना के जंग में इंसाफ है, नेकी है, नीयत है। अल्लाह के घर में देर हो सकता लेकिन अंधेर नहीं है, और अल्लाह का करम हुआ, तेलंगाना हासिल हुआ। आप लोग एक बात को गौर कर सकते, कांग्रेस के हुकूमत में कदम कदम पे दंगे फसाद होते थे, कर्फ्यू लग जाता था। आज हमारे 10 साल के हुकूमत में एक बार भी कर्फ्यू नहीं लगा, एक बार भी दंगा नहीं हुआ। ये बात आप समझ सकते हैं। उन दिनों हम जो कह रहे थे, हमारे जो खिलाफ थे लोग उल्टा पुल्टा बोल रहे थे। मैं कहा उस दिन, मुद्दई लाख बुरा चाहे तो क्या होता, वही होता है जो मंजूर खुदा होता है। तेलंगाना हासिल हो गया और आज माइनॉरिटीज के डेवलपमेंट के लिए, अक़लियती बहबूदी के लिए हमने जो स्कूल खोले हैं उसको जूनियर कॉलेज बना दिए, क्योंकि सबिता रेड्डी जी या मंत्री जी है और वो एजुकेशन मिनिस्टर भी है, इसलिए बेहतरीन जूनियर कॉलेजेस भी हमने खोल दिए। उन बच्चों को बेहतरीन तालीम हासिल हो रहा है। और एक बात आपके कान पे डालना चाहूँगा ज़रूर, हमसे पहले 10 साल कांग्रेस का हुकूमत था। उनके 10 साल के दौर में उन्होंने माइनॉरिटी डेवलपमेंट के लिए खर्च किया सिर्फ 2000 करोड़ रुपया। हमारे 10 साल के हुकूमत में हमने माइनॉरिटी डेवलपमेंट के लिए खर्च किया 12,000 करोड़ रुपया। अब फ़र्क आप समझ सकते हैं, किसको मुसलमानों से प्यार है, कौन पार्टी आपको वोट बैंक बना के आपका वोट लूट लिया, ये सारे बात आप समझ सकते हैं। इसलिए यहाँ के तमाम भाइयों से मैं गुजारिश करना चाहूँगा, जब तक केसीआर जिंदा रहेगा तब तक तेलंगाना सेक्युलर रियासत ही बने रहेगा। हम लोग एक सेक्युलर रियासत है और सेक्युलर रियासत ही रहेंगे, ये हमारा उसूल है, हमारा पार्टी का उसूल है। जो हमारे तेलंगाना का गंगा जमुना तहजीब है, पूरे हिंदुस्तान में हम एक मिसाल है पूरे देश के लिए, इसीलिए इसको बरकरार रखेंगे। सारे भाई हमारे साथ है। हम हिंदू और मुसलमानों को दो आंख समझते हैं, हर किसी को हमारे साथ लेके चलते हैं। इस प्रकार से हम लोग बिना कोई मजहब व मिल्लत के, बिना कोई फ़र्क के हम लोग सीधे सीधे काम करते हैं। आज हम पेंशन देते हैं, मुसलमानों को मिलता है। बच्चों के लिए रेजिडेंशियल कॉलेज बनाते हैं, मुसलमान बच्चों को भी मिलता है। यानी कि हर चीज़ में सभी को साथ ले जाना हमारा काम है। और एक बात आप ज़रूर बात है आपके कान पे मैं डालना चाहूँगा, जो औकाफी जायदाद ज़मीन है कांग्रेस के ज़माने में सारे लूट लिए थे। आज हम सोच रहे मुसलमान नौजवानों के लिए मकशाए वन्फ का जायजा लेके एक हम स्पेशल माइनॉरिटी बच्चों के लिए आईटी पार्क भी हैदराबाद में बनाने का मंसूबा सोच रहे हैं हम लोग। पहाड़ी शरीफ के पास ही सबिता जी कह रहे हैं, जो अब माइनॉरिटी बच्चों के लिए जो बनाने जा रहे हैं वो बिल्कुल आईटी पार्क पहाड़ी शरीफ के पास ही सबिता रेड्डी जी यहाँ खुलवा रहे। तो इसीलिए इन तमाम चीज़ों को देखते हुए आप लोग सबिता इंदिरा रेड्डी को जिताइए। बीआरएस सरकार एक ईमानदार सरकार है, हम रिश्वतखोर नहीं है, लोगों को हम लूटना नहीं चाहते। जितना भगवान या खुदा हमको बुद्धि दिया, उस बुद्धि से लोगों का तरक्की के लिए हम काम करते हैं। इस चीज़ को समझते हुए आप लोग ज़रूर यहाँ से माहेश्वरम असेंबली हल्के से सबिता इंदिरा रेड्डी जी को जिताइए। वो बेहतरीन मोहतरमा है, लोगों के लिए काम करते हैं। इसलिए मैं आपसे गुजारिश करता हूँ, इतना कहते हुए मैं आपसे रुखसत लेता हूँ। సోదరులారా, నేను చెప్పేది ఒకటే మాట, వర్షం వస్తూ ఉంది, ఇంకా నేను వెళ్ళాలి చాలా కాన్స్టిట్యున్సీలు ఈరోజు. అక్కడైతే బాగానే ఉందట వికారాబాద్లో, నెక్స్ట్ పాయింట్ వికారాబాద్కి పోవాలి. మీరు వర్షం ఉన్నా లెక్క చేయకుండా బేఖాతరు చేసి ఇంతమంది తరలి వచ్చిండ్రు గ్రామాల నుంచి పట్టణం నుంచి అంటేనే డెఫినెట్గా సబిత గారి గెలుపు ఖాయమైపోయింది, అందులో ఎటువంటి డౌట్ లేదు. మంచి నాయకురాలు, మంచి పద్ధతులు పనిచేసే వ్యక్తి,